ఈ రోజుకి కూడా డబ్బు విలువ తెలుసు. నాకు డబ్బుని ఇష్టపడేవాళ్ళు అంటే నాకు మోజు సార్ బాగా. డబ్బుని రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు అంటే ఒక ఫ్యామిలీ, ఒక భార్య, ఒక పిల్లలు, ఒక అమ్మ, ఒక నాయన, వీళ్ళందరూ ఇట్లా ప్రేమగా చూసేవాళ్ళు అంటే నాకు ఇష్టం బాగా. అట్లా ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది ఉండేది. ఒక ఫ్యామిలీ అంటే ఒక రవితేజ కది విపరీతంగా ఉంటాయి. వాళ్ళ అమ్మ నాన్నని, వాళ్ళ ఫ్యామిలీని బాగా చూస్తాడు. మేము ఆర్భాటాలు పోం సార్. మేము ఇన్ని చేసినా మేము ఆర్భాటాలు పోయి మా ఫ్యామిలీని బయటకు తీసి అట్లా చెయ్యం. మా స్టైల్ అది, బేసిక్గా మా స్టైల్ అది. మేము ఎక్కడికి మా ఫ్యామిలీతో మేము బయటికి రాం. మా పక్క పల్లెటూరు కల్చర్ మాది. ఇంకా అంటే అలా వెళ్ళే వాళ్ళు తప్పనా మీ ఉద్దేశం? తప్పని నేను అన్ను, మాకు అలవాటు రాలా. ఇంకా నేను తప్పని నేను ఎందుకంటా సార్, మేము అంత పెరగలేదు అనుకుంటా నేను. మాది ఇంకా అంత స్థాయి కాదేమో అని ఫీల్ అవుతాను నేను. నేను ఒకటి తప్పు ఒప్పులు చెప్తాను నేనే ఉంటాను సార్. బండ్ల గణేష్ మా వాళ్ళు అడిగితే అది రవితేజ వే ఆఫ్ లివింగ్. అదే భద్రత. రవితేజ ఏ స్కూటర్ మీద మోటార్ సైకిల్ మీద తిరిగే రవితేజ దగ్గర నుంచి ఇలా బెంజ్ కార్లో తిరిగే రవితేజ దాకా, ఇలా 100 కోట్లకు అధిపతి అయిన రవితేజ దాకా నాకు తెలుసు. ఇద్దరం కలిసి ఒక మెస్లో భోజనం చేసిన రవితేజ దగ్గర నుంచి నాకు తెలుసు. ఒక మంచి ఇన్సిడెంట్ను షేర్ చేసుకోండి మీ ఇద్దరు. హైదరాబాద్ ముందు నుంచి మేము చిన్న చిన్న వేషాలు వేసేటప్పుడు మనసు ఇచ్చి చూడు, మనసులో మాట, సింధూరం సినిమాలో కూడా నేను 4 రోజుల పోయి తర్వాత వచ్చాను అనుకో షూటింగ్కి వెళ్ళి. ఎన్ని తెలుసు నాకు. ఎందుకు వచ్చారు? అప్పుడు ఇది ఈవి సత్యనారాయణ గారి సినిమా వేషం వచ్చింది. నేను ప్రేమిస్తున్నాను సినిమా. ఈవిగా దాంట్లో పెద్ద వేషం లైఫ్ వస్తుందని వచ్చాను.